పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభో ప్రభో ప్రభో. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయక వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ ఉద్దేశం నెరవేరులాగున సకల జనులకు సువార్త అందించబడాలని, అనునిత్యము క్రీస్తు సందేశాన్ని భూదిగంతాలకు అందించాలని ప్రార్థించుదాం. ఈ సువార్తను అందించడానికి, ఈ సువార్త సుగంధాన్ని వెదజల్లడానికి అనేక మంది ముందుకు వచ్చిన వారందరినీ కూడా దేవుడు దీవించులాగన, దేవుడు వారికి కావలసింది ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ముఖ్యంగా ప్రభు ఉండి ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రత్యేకించి మనం ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగినట్లయితే, మొట్టమొదటిగా ప్రధానంగా ఆయన మన పాపాలను రక్షించడానికి, మనం రక్షించడానికి వచ్చాడు. కేవలం ఆయన నీవు బోధకుడిగా మాత్రమే నువ్వు గుర్తించినట్లయితే చాలా పొరపాటు చేస్తూ ఉన్నావు. పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభువు.
అందుకే ఈ సమయంలో సహోదరి సహోదరుడా, ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్న నీవు ఒక్కసారి ఆలోచించు. ప్రభు నీ కోసం మరణించాడు. నీ పాపాల కోసం ఆయన నలగొట్టబడ్డాడు. అందుకే ఈ సమయంలో ప్రభు నిన్ను ఆయన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు, మారు మనసు కోసం, పశ్చాత్తాపం కోసం. ఆ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినట్లయితే ప్రభు ఆయన బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి ఆ ప్రభుకి మనసారా మన పాపాలను తెలియచేసి ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీతో పాప సంకీర్తనం చేయించున్నాను. ఏదైనా తలంపు చేతను, వాచ చేతను, ప్రయ చేతను చేస్తుంది. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకించుము. నీ చిత్తాన్ని మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రజల పాపముల పరిహారార్థము ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడయ్యను. హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు వచనములు. సోదరులారా, తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితములగు శరీరముల కలవారొగటచే యేసును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణం ద్వారా నశింపచేయుటకును, తద్వారా మృత్యు భయము చేత తన జీవితం అంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను. ఆయన సాయపడినది దేవదూతలకు కాదను విషయము సుస్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడును. ప్రజల పాపముల పరిహారార్థము భగవత్ సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడొగటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. తానును శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును, తన నిబంధనలను పాటించును, తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు, అతని మహత్యమును ఉగ్గడింపుడు, అతని మహాకార్యములను జాతులకు విశదము చేయుడు, అతనిని కీర్తించి స్తుతింపుడు, అతని అద్భుత కార్యములనెల్లా వెల్లడి చేయుడు. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును, తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. పవిత్రుడైన ప్రభువునకు చెందియున్నందున గర్వింపుడు, అతనిని సేవించు వారెల్లా సంతసింపుడు. బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయము బడయుడు, నిరతము అతనిని పూజింపుడు. అందరూ. ప్రభు తన నిబంధనమును నిత్యం పాటించును,
ప్రభు తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులనైన మీరు అతడు సల్పిన అద్భుత కార్యములను అతడు చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అతడు మన దేవుడైన ప్రభువు, అతని నిర్ణయములు భూమికి అంతటికి వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అతడు తన నిబంధనమును నిత్యం పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఈసాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనును. అందరూ ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. ప్రభు తన నిబంధనను నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. పలికింది పలికింది ఆదిలో వాణి, ధరయందు ధరింపదివ్యవాణి. పలికింది పలికింది ఆదిలో వాణి, ధరయందు ధరింపదివ్యవాణి. మూర్తి భవించే యేసుయందు నవ్యవాణి, జీవముతో నింపిన సౌజన్యవాణి. మూర్తి భవించే యేసుయందు నవ్యవాణి, జీవముతో నింపిన సౌజన్యవాణి. పలికింది పలికింది ఆదిలో వాణి, ధరింపదివ్యవాణి. నేనే సత్యం మార్గం జీవం అని పలికిన వాకు, ఆకలిగొన్న వారందు అని పిలిచేవాకు. భయపడకుము నేనే అని అభయమిచ్చేవాకు, భయపడకుము నేనే అని అభయమిచ్చేవాకు. నాయందు మీరు, మీయందు నేను, మీయందు నేను అని ప్రవచించేవాకు. పలికింది పలికింది ఆదిలో వాణి, ధరయందు ధరింపదివ్యవాణి. పలికింది పలికింది ఆదిలో వాణి, ధరయందు ధరింపదివ్యవాణి. మూర్తి భవించే యేసునందు నవ్యవాణి, జీవముతో నింపిన సౌజన్యవాణి. మూర్తి భవించే యేసునందు నవ్యవాణి, జీవముతో నింపిన సౌజన్యవాణి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయం 1 వచనాలు 29 నుంచి 39 వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు,
యోహానులతో తిన్నగా సీమోను అంద్రేయల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయాన్ని ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన వేకువజామునే లేచి ఒక నిర్జన ప్రదేశానికి పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటించవలను. ఎందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమయందంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. యేసు చెంతకు మన విచారములు అన్న ఈ అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనములో ప్రభు యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక ఆయనపై మీ విచారములన్నీ మోపుడు. ఇంకా 6వ వచనములో శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ములను ఉద్ధరించును అని ప్రభు వాక్యం పలుకుతుంది. మరి నీ సమస్యలలో ప్రియా సహోదరి సహోదరుడా, నీ కష్టాలలో నీవు ఎవరి వద్దకు వెళతావు? యేసు శిష్యులైతే యేసు దగ్గరికి, యేసు చెంతకి వెళ్ళారు. అనేక మంది అనేక సమస్యలతో వారిని యేసు చెంతకు తీసుకువెళ్ళారు. అనారోగ్యంతో ఉన్న వారిని యేసు దగ్గరకు తీసుకువచ్చారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిమియోను అత్త కూడా జ్వరముతో ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉంది. ఇది యేసు ప్రభువుకి తెలియచేశారు. తెలియచేయడం అంటే ప్రార్థన చేయడం, యేసు ఇంటికి తీసుకురావడం. వెంటనే మనం చూసాము ఆ జ్వరము ఆయన చేయి పట్టి లేపగానే జ్వరము వీడిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు నీ దగ్గర పడక గదిలో లేకపోతే నీ పడక దగ్గర నిలుచున్నప్పుడు నీవు నిద్రించలేవు, నీవు అనారోగ్యంతో ఉండవు. ఎందుకంటే ఆయన నీ మధ్యన ఉన్నాడు. ఇమ్మానుయేలుగా దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనం క్రిస్మస్ కాలంలో మరి పండుగగా చేసుకున్నాం ఆయన యొక్క మనుష్యావతారాన్ని. కాబట్టి ఈ మనుష్యావతారం అనునిత్యము మన మధ్యన ఉండాలి. ఈ మనుష్యావతారం ఎత్తిన ఆ ప్రభువు అనునిత్యము మన జీవితంలో, మన సమస్యలలో, మన కష్టాలలో, మన విచారములో ఆ ప్రభువు మన మధ్యన ఉండాలి. అందుకే ఆయన్ని మన మధ్యకు ఆహ్వానించాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే ఆయన మన మధ్య ఉంటాడో అక్కడ దయాలు వెడలగొట్టబడతాయి, అనారోగ్యము పోతుంది. మనం చూసినట్లయితే కానా పెళ్లిలో కూడా యేసు ప్రభు అక్కడ ఉండడం వల్ల జరిగింది ఏంటంటే, నీటిని త్రాగుతూ ఉన్న ఆ విందులో ఉన్న వారంతా కూడా ద్రాక్షరసాన్ని తిరిగి తాగడం మొదలుపెట్టారు. అంటే ఈరోజు మన గృహాలలో, మన కుటుంబాలలో లేమి అనేది ఉన్నట్లయితే దానికి కారణం మరొకటి కాదు, యేసు ప్రభువు అక్కడ, యేసు ప్రభు సన్నిధి లేకపోవడం. అందుకే ఎక్కువ మంది కుటుంబాలు ఈరోజు అనేక దయ్యాలతో పీడించబడి ఈరోజు ద్రాక్షరసము బదులు నీటిని సేవిస్తూ ఉన్నారు.
దేవుడు ఏర్పాటు చేసింది ప్రతి కుటుంబాన్ని, ప్రతి వివాహ జీవితంలో కూడా ఆనందాన్ని గ్రోలమని. కానీ ఈరోజు అనేక కుటుంబాలలో నీటిని త్రాగుతూ ఉన్నారు, ఆనందం బదులు, ద్రాక్షరసం బదులు. కాబట్టి ఒకటే మనం గమనించాలి ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా. మార్కు సువార్త ప్రతినిత్యం కూడా చెబుతూ ఉంది, దైవరాజ్యము సమీపించి ఉన్నది. గాడ్స్ హిస్ కింగ్డమ్ ఇస్ నియర్. కాబట్టి విశ్వాసంతో ఆయన సన్నిధి చేరినట్లయితే అది నీ సొంతం అవుతుంది. ఆయన శక్తి నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తూ ఉంది. చేయడమే కాదు, ఇంకొక పని కూడా చేస్తూ ఉంది. ఇక్కడ ఆరోగ్య ప్రదానం చేసిన తర్వాత మరొక అద్భుతం జరిగిందని చెప్పాలి. ఏం చేసింది? ఆమె వెంటనే లేచి పరిచర్య చేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడైనా దేవుడు ఆరోగ్య ప్రదానం చేసినా, అది నీకు అనుగ్రహం ఇచ్చినా, అది ఇతరుల సేవ కోసమని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యవత్తు కావడమే కాకుండా ఇతరులకు సేవ చేసేవారిగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే. మరి ప్రియమైన సోదరి సోదరుడా, ఏ సమస్య కూడా పెద్దది కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే దయ్యాలు కూడా వెడలగొట్టబడ్డాయి. అందుకే ప్రభు అంటాడు, నీ భారములు ఆయన యొద్దకు తీసుకునిరా, నీ విచారములు ఆయనపై మోపు. ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ వహించును, యుక్త సమయమున ఆయన నిన్ను ఉద్ధరించును. కొన్ని విషయాలు మనకి ఇమీడియట్గా ఆన్సర్ కాకపోయినప్పటికీ కూడా సమయానుకూలంగా అవి జవాబు దొరుకుతాయి వాటికి, సమస్యలకి. అందుకే ప్రియమైన సోదరి సోదరుల, ఒకటి మాత్రం నిజం. కీర్తనకారుడు అంటున్నాడు 40వ అధ్యాయం 40వ వచనంలో, ప్రభువును నమ్మువాడు నరుడు ధన్యుడు, దబ్బర దైవములు కొలవకుండా గర్వాత్ములతో చేతులు కలపకుండా ఉన్నవాడు జనుడు భాగ్యవంతుడవుతాడు. ఎందుకంటే ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దయాలు అనేక రూపాలు కలిగి ఉన్నాయి. శోధనలే దయాలు మనందరికీ. ప్రియమైన సోదరి సోదరు, డబ్బు ఒక దయ్యం అవ్వచ్చు, ఒక విగ్రహం కావచ్చు. ఈరోజు చాలామంది ఈ దయాన్ని పట్టి, ఈ దయ్యము చాలామందిని పడుతూ ఉంది. ఎందుకంటే సమాజంలో చాలామంది జీవించేది డబ్బు కోసం. అందుకే ప్రభు నీ దగ్గరకు వచ్చినట్లయితే దాని విలువ చెప్తాడు. ప్రభు అంటాడు, దైవము ద్రవ్యము సేవించలేరు. ఈరోజు డబ్బు దైవం అయిపోయింది. ఇంకా కొంతమందికి హోదా, అంతస్తు, పదవి, వ్యామోహము ఇవన్నీ కూడా పలుకుబడి కోసం ప్రాకులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతస్తు కోసం మరి ఈరోజు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకనంటే అంతస్తు కోసం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక స్థితి కావాలి, వాళ్ళకి ఒక స్టేటస్ కావాలి. ఆ స్టేటస్ కోసం వెతుకుతూ ఉన్న దయం అనేది ఒకటి ఉంది మన మధ్య. ఇంకా కొంతమందికి అసూయతో పెనుగులాడుతూ ఉన్నాడు. అసూయతో, ఎందుకనంటే తమకు లేదు, ఇతరులకి ఉంది అన్నది భావన. అంతేగాని వాళ్ళకి అవసరం అన్నది కాదు. అంతేకాదు వేరే వాళ్ళు బాగున్నారన్న భావనలో అది ఒక దయ్యము మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. అసూయ అనే కోరలో చిక్కుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు టీవీ అనేది దివ్యవాణి టీవీ కాదు, మామూలు టీవీ. ఎందుకంటే దివ్యవాణి టీవీ ఈ దయాన్ని వదలగొడుతూ ఉంది. ఎందుకంటే నిన్ను దేవుని దగ్గరికి, దేవుని మార్గం వైపు నడిపించేది దివ్యవాణి టీవీ. కానీ చాలా టీవీలకి అతుక్కుపోయి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమయాన్ని గంటలుగా టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్నెట్ అనేది ఇంకొక దయ్యము. ప్రియమైన సోదరి సోదరుల, యాంత్రిక జీవన విధానం, టెక్నికల్, వెరీ 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 రొటీన్ లైఫ్. ఈ విధంగా మనం చూసినట్లయితే దీని అంతటికి విరుగుడు ఒకటే, యేసు ప్రభు సన్నిధి. అందుకే ప్రియమైన సోదరి సహోదరులారా, ప్రార్థనే మనకి విరుగుడు. ప్రార్థన అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు ప్రార్థన అలవాటుని శిష్యులకు నేర్పించారు. యేసు ప్రభుని చూశారు. ఉదయాన్నే ఏకాంత స్థలంలో ఆయన ప్రార్థనకు వెళ్ళేవాడని మార్కు సువార్త చెబుతూ ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆయన ప్రార్థన చేసేవాడని చెబుతూ ఉంది. అంటే ఒక ప్రత్యేక ప్రదేశం కేటాయించబడింది అంటే అక్కడికి అలవాటు చొప్పున యేసు ప్రభు వెళుతూ ఉండేవాడని అర్థము. అప్పుడే శిష్యులు ప్రార్థన నేర్పించమని మనం చదువుతూ ఉన్నాం. మరి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాత్రంతా ప్రభు ప్రార్థనలో గడిపిన తర్వాత వచ్చి కొండ మీద నుంచి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోహాను 17వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా వాటిని ఆయన చూసి ప్రార్థన నేర్పించమని మరి పరలోక ప్రార్థన ప్రభు నేర్పించడం జరుగుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉంది,
ఏమిటంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా మొర ఎప్పుడు నువ్వు ఆలకిస్తావని. అంటే ప్రార్థించే వారి మొర దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారు, ఈ దయ్యాలన్నిటికీ విరుగుడు ప్రార్థన. ప్రార్థన అలవాటు చేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, మన విచారాలన్నీ కూడా ఆయనపై మోపాలి. అప్పుడే మనకి విచారముల నుండి మరి విశ్రాంతి, అదేవిధంగా జవాబు అనేది దొరుకుతూ ఉంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు కష్టాలతో సతమతమవుతూ ఉంటే, ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే, నిన్ను అనేక వ్యసనాలు పట్టి పీడిస్తూ ఉంటే, నీకు ఒకే మార్గం, యేసు సన్నిధికి రావడం. యేసు సన్నిధికి వచ్చినప్పుడు, యేసు నీ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే యేసు నువ్వు ప్రార్థన చేయాలి, యేసు నువ్వు పిలవాలి విశ్వాసంతో. మరి సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉన్న ఆమె జ్వరం విడిపోయింది, పరిచర్య చేసింది. కేవలం నీకు మాత్రమే మంచి జరగదు, యేసు నీ చెంతకు వస్తే, నీ కుటుంబానికి వస్తే నువ్వు 10 మందికి ఉపయోగపడే బిడ్డవు అవుతావు. కాబట్టి దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ సమయంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నా చెంతకు రా, నేను నీ గురించి శ్రద్ధ వహించే దేవుణ్ణి, యుక్త సమయమున నేను నిన్ను ఉద్ధరిస్తానని చెప్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పిలుపును అందుకొని మరి ప్రభు రాజ్యాన్ని నీ సొంతం చేసుకో. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభుని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ మొరను ఆలకిస్తాడు దేవుడు. ఈరోజు మన కుటుంబాలలో సమాధానం లేకుండా ఉంది అంటే, ఈరోజు మన కుటుంబాలలో అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నామంటే దానికి ఒకే ఒక్క విరుగుడు ప్రభు సన్నిధి. ప్రభు సన్నిధి మనకు ప్రభు పెన్నిధి అవుతుంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు ఈ లోకంలో చాలా అసంతృప్తితో ఉన్నాం. అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు, నిన్ను ఆయన సన్నిధికి రమ్మని చెప్పి ఆయన సమాధానం ఇస్తాడు. ఏ సమస్య పెద్దది కాదు, ఏ సమస్య అయినా ఆయన తీర్చగలిగే శక్తి ఆయనకున్నది. ఆయన శక్తి మంతుడు కాబట్టి శక్తివంతమైన దేవుని హస్తమునకు వినమ్రులు కన్నని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సోదరి సోదరుడా, ఒక్కసారి ప్రభు చెంతకురా, ప్రభు వైపురా. ప్రభు ఈ లోకంలో పుట్టింది అందుకే. ఈ క్రిస్మస్ సీజన్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం వదిలేయకుండా ఈ ప్రార్థన అలవాటుని చేసుకున్నట్లయితే క్రిస్మస్ రోజు మాత్రమే కాదు, ప్రతినిత్యము అనునిత్యము ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నీ చెంతకు వస్తాడు. అందుకే ఆ ప్రభుని రమ్మని చెప్పి మనందరం కూడా ఆహ్వానించుకుందాం. పరమ పవిత్రుడైన తండ్రి, మా జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, అదేవిధంగా మా మైత్రానులు, మరి ముఖ్యంగా మా ఆర్చ్ బిషప్ తుమ్మా బాలా గారిని, అదేవిధంగా తెలుగు కథోలిక బిషప్స్ కౌన్సిల్లో ఉన్న ప్రతి మేత్రానులను, దివ్యవాణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉన్న బిషప్ గారులని, బోర్డు మెంబర్స్ అందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రతి గురువును కూడా దీవించండి. ప్రభువా, మీరు ఈ లోకాన్ని జన్మించారు, మీ జన్మకు అర్థం పరమార్థం మేము మీ రక్షణ పొందడం. ఆ రక్షణ పొందే కార్యక్రమంలో మరి మీరు ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ కూడా సేవకుడు, ప్రతి గురువు, ప్రతి సేవకుడు, సేవకురాలు మరి అనునిత్యము మిమ్మల్ని బోధిస్తూ మమ్మల్ని మీ చెంతకు తీసుకువచ్చే విధంగా వారి జీవితాన్ని ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా జీవించేలాగున దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు వాక్యములో సెలవిచ్చి ఉన్నారు, నా చెంతకు మీ విచారాలన్నీ తీసుకురండి, నేను మీ గూర్చి శ్రద్ధ వహించే దేవుడును. అవును ప్రభువా, ఈ సమయంలో ఏ దివ్యవాణి టీవీ వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డ యొక్క సమస్యను మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి అనారోగ్యాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం, ప్రతి కుటుంబంలో ఉన్న అలజడిని మీకు సమర్పిస్తూ ఉన్నాం, అశాంతిని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో ఉన్న అసంతృప్తి, ఆవేదనను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, ఏ కుటుంబంలోనైతే, ఏ జీవితంలోనైతే అర్థం పరమార్థం లేకుండా మరి రెండుగా చీలిపోయి ఆత్మ శరీరాలు తండ్రి వేరువేరుగా జీవిస్తూ ఐక్యత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని అనేక దయాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి, వాటన్నిటినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీకు ఏ సమస్య పెద్దది కాదు,
అందుకే ప్రభువా మాలోని మానసిక రుగ్మతలను తీసివేయండి తండ్రి. శారీరక అనారోగ్యాన్ని తీసివేయండి తండ్రి. మానసిక ఆనందాన్ని ఉల్లాసాన్ని మాకు కలిగించండి. ఆధ్యాత్మికంగా ప్రభువా మీకోసం పరితపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈరోజు సిమోన్ అత్త జ్వరాన్ని ఎప్పుడైతే మీరు తీసివేశారో పరిచర్యకు ఉపక్రమించింది. అదేవిధంగా ప్రభువా ఈరోజు అనేక సార్లు ఇంకా అనేక మందికి నీ సువార్తను అందించాలని, ఇంకా అనేక గ్రామాలకు వెళ్ళాలని శిష్యులతో చెప్పావు. నువ్వు ఉపక్రమించావు ఇతర గ్రామాలకు, ఇతర చోట్లకు వెళ్ళడానికి. ఈరోజు తండ్రి ఆరోగ్య ప్రదానం చేసిన, ఈరోజు మాకు అనుగ్రహాలు ఇచ్చిన మరి మేము కూడా పరుల సేవలో పరిచర్యలో ఉండాలని మీ అభిమతం ప్రభువా. అందుకే అడుగుతూ ఉన్నాం తండ్రి. ఈరోజు మరి ఈ దివ్యవాణి టీవీ చూసే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా 10 మందికి ఈ టీవీ ద్వారా క్రీస్తు సందేశాన్ని అందించబడాలని వారి వంతు తండ్రి సహకరించే భాగ్యాన్ని దయచేయండి. ఇతరులను ప్రేరేపించే మనస్తత్వాన్ని మాకు కలుగ చేయండి. ఇతరుల కోసం ప్రార్థించే మంచి మనసును మాకు దయచేయండి. ముఖ్యంగా ప్రభువా మా కుటుంబంలో ఉన్న వారందరి కోసం మేము జీవించే శక్తిని దయచేయండి. ఎవరు కూడా తన కోసం జీవించాలని చెప్పి వాక్యం చెబుతూ ఉంది. ఇతరుల కోసం జీవించే శక్తిని కొన్నిసార్లు కష్టమైన ప్రభువా మా సహోదరుల కోసం, మా కుటుంబీకుల కోసం మేము జీవించే శక్తిని మాకు దయచేయండి. అదేవిధంగా పరుల కోసం కూడా ప్రభువా ప్రాకులాడే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క విన్నపాలని ఆ ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మనవులన్నింటినీ మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నీ సర్వము నా కోసమే అర్పణ చేసిన హితుడవు నీవు, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా. నా కొరకే నిరతము తలచిన దేవా, నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి, నా కొరకే నీ మదిలో నిరతము తలచే నా దేవా, నా మాటే మధురముగా మననము చేసే నా స్వామి, నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా, నాకంటే అధికముగా దేనిని కోరని నా ప్రియుడా, నాలోని ప్రాణం నీదే కాదా నా దేవా, నాలోని ప్రాణం నీదే
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు నమస్తే మన కొరకును, మన ప్రయోజనము కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలితాన్ని కూడా చవిచూచుదుము కాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మా అందరకు భాగమును వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకొనను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటేను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఐక్యమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, గణాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నడచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పరిశుద్ధ జగద్గురువులను, పోప్ ఫ్రాన్సిస్ను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను
మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, కొద్ది సమయంలో మనం ప్రభువుని శరీర రక్తాల రూపంలో ఆయన ఆత్మను స్వీకరించబోతూ ఉన్నాం. ఈ సమయంలో ఆయన చెప్పిన మాట, మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. ఎందుకంటే ఈ విచారములు మాత్రమే ఆయన తీసివేయడు, మనల్ని పరలోకం వైపు కూడా నడిపించే శక్తిని, ఆహారాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించడమే కాదు, పరలోకంలో కూడా జీవించే అనుగ్రహాన్ని మనపై కురిపించబోతున్న ఈ సమయంలో 2 చేతులు పైకెత్తి ఈ లోకంలో కావలసిన ఆహారం కోసం, ఆరోగ్యం కోసం, శాంతి కోసం, సమాధానం కోసం, ఏ దయ్యం అయితే నీ ఇంట్లో పట్టి పీడిస్తుందో ఆ దయాన్ని మరి వెడలగొట్టమని ప్రభువుని అడుగు. ఆ ప్రభు నీ వృద్ధిని కాంక్షించే ప్రభు, నిన్ను యుక్త సమయమును ఉద్ధరించే ప్రభు, ఆ ప్రభుని మనసారా విశ్వాసంతో అడుగుదాం. మనం కూడా ఆ ప్రభు యొక్క అనుచరులం అవుదాం. ప్రభు యొక్క పరిచర్యలో పాలు పంచుకునే అనుగ్రహాన్ని దయచేయమని ఆ ప్రభుని మొరపెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్మ రక్షించుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్మ రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపాలను పరిహరించడు ప్రభు. మీరు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా.
ఒసగుమయా ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవ, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. మమతకు రూపమయ్యా మహనీయుడాని భక్తిని ఒసగుమయా. మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని ఒసగుమయా ఓ దేవా, నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా ఓ దేవా, నన్ను పిలువుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవ, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దీన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరచితివి. సేవాపూరిత జీవితం ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లించగలుగునట్లు మమ్ము దీవించు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, పూజ ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ, అమరునికి ఆనందగానం ఈ వేళ, అది మాలో వెలుగై నిండిన వేళ, అమరునికి ఆనందగానము ఈ వేళ, అది మాలో వెలుగై నిండిన వేళ, పూజ ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ. జీవనయాగములో మా జీవిత పయనములో, జీవనయాగములో మా జీవిత పయనములో, తోడుగా నీ
కాచే తండ్రికి వందన గీతిక సుమమాల, ఇది వందన గీతిక సుమమాల. పూజ ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ. పూజ ముగిసిన వేళ యేసుని ప్రేమ ఎదలో నిండిన వేళ. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.